పూజారి గారు నిన్న రాత్రి మా ఇంటికి ఆ దుష్ట శక్తి వచ్చిందండి. నా పీక పట్టుకొని మీరు మంత్రించిన నిమ్మపండు బయట పారేసేంత వరకు నన్ను వదలలేదండి. ఇలా మా ఇంట్లో ఎందుకు జరుగుతుందో మేము తెలుసుకోవాలి, మీరే చెప్పాలి. మూడు కన్నులున్న కొబ్బరికాయ అంటే శివుడికి ఎంతో ప్రీతి. మీరు మనసారా సంకల్పించుకొని ఈ కొబ్బరికాయని మీ ఇంటికి మధ్యలో పెట్టి దేవుణ్ణి ప్రార్థించండి. ఒకవేళ మీ ఇంట్లో దుష్టశక్తి ఉన్నమాట నిజమే అయితే ఈ కొబ్బరికాయ తనంతటి తానే తిరిగి తిరిగి ఆ దుష్టశక్తి ఉన్న దిక్కును చూపించి అది ఆగుతుంది. నేను చెప్పినట్టుగా మీరు చేశారు అంటే మీ ఇంట్లో దుష్టశక్తి ఉంది అని దాదాపు 50% రుజువైనట్టే. 50%? పూజారి గారు, అంతకన్నా ఇంకాస్త ఎక్కువ తెలుసుకోవాలంటే మేమేం చేయాలి పూజారి గారు? చెప్తాను. దేవుడికి నైవేద్యం పెడుతున్నట్టు పదార్థాలన్నీ మడిగా వండి సరిగ్గా మీ ఇంటికి మధ్యలో గోవుకి తినటానికి పెట్టండి. ఒకవేళ ఆ గోమాత ఆ పదార్థాలన్నీ తినకుండా బెదిరిపోయి పారిపోతే అప్పుడు మీ ఇంట్లో దుష్టశక్తి ఉంది అని దాదాపు 75% రుజువైనట్టే. ఇది 75 ఫుల్ ఏమిటో అడగండి. 100% తెలుసుకోవాలంటే మేమేం చేయాలి పూజారి గారు? చూడనమ్మా, మీ ఇంట్లో ఉన్న దీపాలన్నిటినీ ఆర్పి మీ ఇంటి మధ్యలో ఒకే ఒక దీపాన్ని వెలిగించి ఉంచాలి. ఆ దీపం ముందు మీరు గాని లేక ఈవిడ గాని లేక మీ కుటుంబ సభ్యుల్లో ఇంకెవరైనా గాని అక్కడ నిలబడి తమ శరీరంలోంచి ఒకే ఒక రక్తపు బొట్టుని ఆ దీపం ముందు సమర్పించాలి. చూడండి, నేను చెప్పే విషయాన్ని కొంచెం శ్రద్ధగా వినండి. అలా చేసిన వెంటనే మీరు అక్కడ ఉండకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీ ఇంటి కిటికీ తలుపులు అన్ని మూసేయాలి. మీరు ఇలా చేస్తే మీ ఇంట్లో దుష్టశక్తి ఉందో లేదో 100% రుజువైపోతుంది. అయ్యో, ఇది చాలా డిఫికల్ట్ గా ఉంది పూజారి గారు. కొంచెం ఈజీగా ఉండే షార్ట్ రూట్ ఏమైనా ఉంటే చెప్పండి పూజారి గారు. లేదమ్మా, లేదు. ఇంక ఏ పద్ధతి లేదు. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అతయ్య, మధ్యలో పెట్టుకున్నారు కదా, పెట్టనా? పెట్టు 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 పెట్టు. అతయ్య, దండం పెట్టుకోండి. జానకి, మన ఇంట్లో దెయ్యం లేదు, దెయ్యం లేదు. నాకిల్లే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. నాకు భయంగా ఉంది అత్తయ్య. అత్తయ్య, ఇంట్లో దెయ్యం ఉండడం 50% మీల్స్ టేస్ట్. బాబు కౌబాయ్, కవ్వ తీసుకుని రా నాయనా. కవ్వా, COW కవ్వా. దయచేసి ఈ నైవేద్యాన్ని తినిపెట్టి ఆ దెయ్యాన్ని తరిమే కవ్వా. ఈడ్ కవ్వా, ఈడ్ కవ్వా, ఈడ్ కవ్వా.
అయ్యో తినిపించయ్యా. తినమ్మా. ఇటు, ఇటు. ఏమమ్మా, ఈ ఇంట్లో ఏదో ఉంది, త్వరగా ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోండి. తెలుసు ఎంత నోరు మూసుకొని పో. అత్తయ్య, అత్తయ్య, కవ్వు పోయింది. No eating, only running. అయ్యో, నాకు భయంగా ఉంది. అత్తయ్య, అత్తయ్య, ఈ ఇంట్లో దెయ్యం ఉందన్నమాట 75% కన్ఫర్మ్ అయిపోయింది. చూడండి, ఇంకొక క్షణం మనం ఇంట్లో ఉండకూడదు. పదండి, వెళ్ళిపోదాం. రండి. నేను రాను, నువ్వు పోవే. ఎందుకు? మా ఆయన ఎంతో ఆశగా కట్టుకుని ఇల్లు. అందుకని? ఇంకా ఒకే ఒక టెస్ట్ కదే, ఆ టెస్ట్ చేసేస్తే 100% దెయ్యం లేదని రుజువు అయిపోతుంది. ఆ తర్వాత మనందరం హాయిగా ఈ ఇంట్లోనే ఉండొచ్చు. ఆ? ఏం జాను జాను, నా కన్న కదా, నా చిన్న కదా, నా బంగారం కదా. ఏయ్! నాకు కొంచెం కోఆపరేషన్ చేయవే. చేస్తాను, అంటారు. పదండి. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? కాస్త ఆగండి. మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. అమ్మ జాను జాను, నా బంగారం కదా, నా తల్లి కదా. ఇలా చూడు చూడు చూడు. ఒకే ఒక్క పొట్టు రక్తం అక్కడ వదిలేసామనుకో, అంతే మన పని అయిపోయినట్టే. ఎవరు లేరా? నేనే దొరికానా? అయ్యో అయ్యో, కర్మ కర్మ. ఇచ్చి చేస్తాను. పిన్ అక్కడ ఉంటుందా? చైన్ కుంటుంది. చైన్ లో ఉంటుంది, చూడండి. చైన్ ఎక్కడుంది? చైన్ మీ చైన్. నా చైన్, నా చైన్ దొరికింది. అయ్యో, ఈ ముసలిది పిన్ను తీసే లోపల ప్రాణం పోతుందేమో. త్వరగా తీస్తాగలనండి. రావడం లేదే. ఎందుకే కొట్టా? తొందరగా పిన్ను తీసి చావు. చావా? నీ అత్తనే. అయ్యో, దెయ్యం రావడం కాదు కానీ ఇంట్లో నాకున్న మర్యాద కాస్త పోయిందే. ఇక్కడ నా ప్రాణాలు పోతుంది, మీకు మర్యాద కావాలా? ప్రాణం ఒకసారి పోతే మళ్ళీ తిరిగి వస్తుంది. అయ్యో అయ్యో అయ్యో, చావండి. నువ్వు కడుతుంటే నా తల గిర్రా గిర్రా అని తిరుగుతుంది. నిన్ను ఎక్కడ గుచ్చుకోవాలి? అది కూడా నేనే చేస్తాను. గుచ్చుకొని చావండి. గుచ్చుకొని తీరని గుచ్చి చేస్తాను. పదవే, మూసేయ్. అయ్యా, ఖచ్చితంగా ఈ ఇంట్లో దెయ్యం ఉన్నట్టే ఉంది. అయ్యో, అటు చూడండి, ఏదో వస్తుంది. ఊసే 100% కన్ఫర్మ్ అయిపోయింది. దెయ్యం ఉంది. Thank you. Come on, darling. మనం ఎప్పుడు తీసుకునే రూమే దొరికింది. అటు చూడు, మొత్తం బ్లింక్ అవుతుంది. అవును.
ఎక్కడో వైర్ లూజ్ కనెక్షన్ అయి ఉంటుంది. ఇంకేదో అనుకున్నా నేను భయపడిపోయాను. ఎవరు వీళ్ళంతా? అందరూ చుట్టాలే. భయంగా ఉంది, వెళ్ళిపోతాను. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? నేను వస్తానే, భయంగా ఉంది. త్వరగా రా, వెళ్ళిపోదాం. మళ్ళీ వస్తే बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर्रहीम मालिकी यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलद्दाल्लीन आमीन कुल हुवल्लाहु अहद अल्लाहु समद लम यलिद व लम यूलद व लम यकुल लहू कुफुवन अहद। आजा, तू जहां भी है आजा, आज तू मेरे हाथों से बच नहीं पाएगा। आजा, आजा। اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. ఏంటి బాయ్, మసీదులో నీకేమీ పని లేదా? అక్కడికి వెళ్ళి నమాజ్ చేయడం మానేసి ఇక్కడికి వచ్చి తమాషా చేస్తున్నావా? ఏమిటి ఆ రోజు మసీదు నుంచి భయపడి పారిపోయింది, ఈ రోజు వచ్చి ఇలా మాట్లాడుతుంది అని చూస్తున్నావా? అది మసీదు, ఇది నా చోటు. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकी यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलद्दाल्लीन आमीन इन्ना जअलना फ़ीहा नहरन मग़रारन फ़हिया व इलल अस्क़ानि फ़हुम मुक़मऊन ला हौला वला क़ुव्वता इल्ला बिल्लाह. మంత్రాలు ఆపండి చెప్తున్నాను కదా, ఆపండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ నీ పేరు సలీం బాయ్ కదూ? గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్ లో 20వ నంబర్ ఇంట్లోనే కదా ఉంటున్నావు? ఈ రోజే నీ కూతురికి పెళ్లి చేసి ఫస్ట్ నైట్ కి పంపించావు కదా. అక్కడ ఫస్ట్ నైట్ సవ్యంగా జరగాలంటే నువ్వు ఇక్కడ మంత్రాలు ఆపేయాలి. మంత్రాలు ఆపుతావా? లేదంటే అక్కడ నీ కూతురికి జరిగే ఫస్ట్ నైట్ ని ఇక్కడ నేను షో వేసి చూపిస్తాను, చూస్తావా? చూస్తావా? لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. బేటీనా బేటీ, ముందు మంత్రాలు ఆపు. ఆపకండి, ఆపకుండా చెప్పండి, అది ఏమి చేయదు. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لا حول ولا قوة إلا بالله العلي العظيم. मेरे बेटी, मेरे बेटी, నీకు దండం పెడతాను, నా కూతుర్ని ఏమి చేయకు. అదరా దారికి.
బేటీ దగ్గరికి వెళ్లకుండా ఇంకెదికి ఇక్కడే కూర్చున్నావు వెళ్ళు నా కూతుర్ని వదిలే నా కూతుర్ని వదిలే ఈ సైతాన్ ఏం చేయదు సలీం భాయ్ సలీం अब मेरे साथ तुम भी पढ़ो औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम करीम भाई अल्लाहु अकबर अल्लाहु क्या क्या देख रहा है నీకు ఒక అమ్మాయి ఉంది కదా దాని కథేంటి కరీం బాయ్ బంద్ కరో ఉఠో తోడో करीम भाई अरे पागल शैतान तूने उनको डरा के भेज दिया तू मुझे भी जान से मार सकता है కానీ ఈ పవిత్రమైన అల్లా తీర్థానికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్ अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अगर ये बात है तू उस लड़के के जिस्म से बाहर निकल रा बैठ गई आमूल कूचो आ बाहर दे दो नहीं होता है उधर दो अरे ना समझ भागने का कोई रास्ता नहीं ఈ ఇంటి చుట్టూ నేను రక్ష వేశాను ఆ కుర్రాన్ని వదిలే అక్కడికి వెళ్ళి కూర్చో నామి చల్లదు నేను వెళ్ళిపోతాను వద్దు నామి చల్లదు రాఘవ రాఘవ ఇలా రారా అమ్మా నువ్వేరామ్మా బాగా నీరసంగా ఉంది అయ్యో అక్కడ దెయ్యం ఉంది ఇటు రారా అయ్యో ఏంటమ్మా నువ్వు ఊరికే నన్ను భయపెట్టకు ఎక్కడుంది దెయ్యం అయ్యయ్యో దెయ్యం ఎవ్వరు గోల్ చేయకండి ఎవరు నువ్వు मैं पूछ रहा हूं ना बोल कौन है तू నా పేరు కల్పన స్లాబ్ అయ్యి పెయింట్ కొట్టు ఇల్లు రెడీ కర్మ నేను భయపడి చేస్తుంటే మీరేమో పిల్లలు పెయింట్ అంటున్నారా లేవండి ఏమిటే అర్ధరాత్రి ఏమండి మన ఇంట్లో గుర్రం తనంతరదే ఊగుతోందండి నన్ను అడగకుండా ఎవరో రేస్ గుర్రం తెచ్చింది అయ్యో రేస్ గుర్రం కాదండి చెక్క గుర్రం ఊగుతోంది మన స్టోర్ రూమ్ లో ఉన్న చెక్క గుర్రం ఊగుతోందండి రండి అదేమో మైకేల్ జాక్సన్ అర్ధరాత్రి లేచి అటు ఇటు ఊగడానికి అదే కాదండి దానంతరదే ఊగుతోంది లేవండి రండి అయ్యో నేను కావాలని తేలేదండి మీరే పడిపోయారండి నన్ను క్షమించండి నేను కింద పడిపోయిన విషయం ఇంట్లో ఎవరికి చెప్పకు దేవుడి మీద నేను ఎవరితో చెప్పను ఫాలో మీ రండి చూసారా
చూసారా దానంతరదే ఊగుతుంది. మైకేల్ జాక్సన్ అది దాన్ని లెక్క చేశారు. వద్దండి, వెళ్ళొద్దండి, వెళ్ళొద్దండి, నాకు భయంగా ఉందండి. వద్దండి, వద్దొద్దు. చూసారా ఎలా ఊగుతుందో చూసారా. అయ్యో వద్దండి, నన్ను ఒక్కదాన్ని వదిలి వెళ్ళకండి. అయ్యో ఈ గుర్రాన్ని చూస్తే నాకు భయం వేస్తుందండి. రండి రండి. అయ్యో గుర్రం ఆగిపోయింది. మీరు కిటికీ మూసేసారా? గుర్రం ఆగిపోయింది. చెక్క గుర్రం అవునండి. గాలికి ఊగింది, అవునండి. కిటికీ మూసేసిన తర్వాత ఆగిపోయింది. అవునండి. అంతా తెలిసి నన్నెందుకు లేపావే? రాత్రి అయితే చాలా అడ్డమైన కల్లో కంటూ నా ప్రాణం తీయడం నిన్ను. తప్పైపోయింది, తప్పైపోయింది. ఇది మాత్రం బాగా తెలుసుకుని అన్నిటికీ కాళ్ళు పట్టుకుంటాం. ఇంకోసారి ఇలా చేసావో వాయి చేస్తాం. అయ్యో తప్పుకోవే. రాత్రి అయితే చాలా ఏదో గొడవ. నిద్రలో లేచి వచ్చాను కదా, ఇదంతా నా భ్రమ ఉంటుంది. ఇంకా నయం ఎవరూ చూడలేదు, బతికిపోయాను. నువ్వా? ఏంటే అక్కడ నన్ను ఒక్కదాన్ని వదిలేసి వచ్చేసారేంటండి? నేను భయపడ్డట్టు ఎవరితోనూ చెప్పకు. ముట్టండి, ఎవరితో పద. చెప్పను. Yeah.